ఐవిఎస్ నేను ఐఎమ్ ఏ డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్ అండి. సీటెట్ ఫిబ్రవరి 8న ఎగ్జామ్ ఉంది కాబట్టి లాంగ్వేజ్ టు తెలుగు తీసుకున్న వాళ్ళకి 2026 ఎలా ఉంటుందో చూద్దాము. ప్రాక్టీస్ బిట్స్ అలాగే కొంచెం మనం సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో లాంగ్వేజ్ టు తెలుగు తీసుకున్న వాళ్ళకి 121 నుంచి 150 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. అందులో వ్యాసం ఇస్తారు. ఫస్ట్ మనకి ఒక ప్యాసేజ్, అది గద్య భాగం నుంచి ఇస్తారండి. అన్సీన్ ప్యాసేజ్ 10 ప్రశ్నలు కానీ 9 ప్రశ్నలు కానీ ఉంటాయి. 10 మార్కులు 10 ప్రశ్నలు ఇస్తే. నెక్స్ట్ వ్యాసం ఉంటుంది, మళ్ళీ అలాగే చిన్న వ్యాసం ఇస్తారు, అది కూడా గద్య భాగం నుంచి ఇస్తారు. 6 ప్రశ్నలు లేకపోతే 5 ప్రశ్నలు అని 5 మార్కులు. మొత్తం మీద మనకి ఇక్కడ 15 మార్క్స్ వస్తాయండి మనకి లాంగ్వేజ్ టు తెలుగు తీసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ నుంచి మనకి 15 మార్క్స్, మొత్తం 15 30 మార్క్స్ అండి మనకి తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి సీటెట్లో. సో మెథడాలజీ సిలబస్ చూసుకుంటే ఫస్ట్ మాతృభాష ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, అలాగే భాష వివిధ భావనలు, ఉత్పత్తి స్వభావము, భాషా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ప్రణాళిక రచన, వనరుల వినియోగము, బోధనోభ్యసన ఉపకరణాలు అంటే టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనా పద్ధతులు, నిరంతర సమగ్ర మూల్యాంకనము, కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి. సో ఈ విధంగా మనకి 7 పాఠాలు ఉంటాయి మొత్తం తెలుగు మెథడాలజీ. వీటి నుంచి మనకి 15 మార్క్స్కి ఇస్తారండి. సో ముఖ్యంగా సిలబస్ చూసుకుంటే ఇంపార్టెంట్ అండి. ఈ బుక్ నుంచి చాలా వరకు ఇస్తున్నారు సీటెట్లో. మాతృభాష బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు తీసుకుందామండి. ఫస్ట్ దీంట్లో మనకి ఫస్ట్ ప్రథమ ద్వితీయ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు ఏంటి అనేవి చూసుకుంటే, బోధన లక్ష్యాలు వర్గీకరణ. ఇప్పుడు అభ్యసన ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి మూర్తిమత్వ వికాసము, ఇలా ఇస్తారు. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మూర్తిమత్వ వికాసాన్ని 3 రంగాలుగా విభజించారు. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం మనకి ప్రతి మెథడ్లో వచ్చేవి. బోధన లక్ష్యాలని కూలంకషంగా విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త ఎవరండి? బెంజమిన్ బ్లూమ్స్ గారు, డాక్టర్. టెట్ 2018లో వచ్చింది ఈ బిట్ మనకి తెలుగులో. టెట్లో కూడా ఇదే సిలబస్ అండి. సీటెట్ టెట్ రెండింటికి ఒకటే తెలుగు సిలబస్ వస్తుంది. శిశు కేంద్ర విద్య సాగాలన్నది చెప్పింది ఎవరండి? బ్లూమ్స్. టెట్ 2018లో వచ్చిన బిట్ అండి ఇది. శిశు కేంద్ర విద్య సాగాలన్నది. బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేది గ్రంథంలో ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్ హ్యాండ్బుక్ కాగ్నిటివ్ డొమైన్ 1956లో ప్రచురించారు. ఈ పుస్తకంలో జ్ఞానాత్మక రంగంలోని అంశాలను వివరించారండి. నెక్స్ట్ భావావేశ రంగంలోని లక్ష్యాలకు సంబంధించి విశ్లేషణను ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ హ్యాండ్బుక్ 2, ఇక్కడ హ్యాండ్బుక్ 1 అయితే ఇది హ్యాండ్బుక్ 2, ఎఫెక్టివ్ డొమైన్ రాత్వాల్ గారు, గ్లూమ్ అండ్ మేసియా 1964లో తెలియజేశారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి పాయింట్ కూడా మనకి బ్లాంక్ కింద ఇస్తున్నారు. జ్ఞానాత్మక రంగం అనేది బెంజమిన్ బ్లూమ్స్, భావావేశ రంగం డేవిడ్ ఆర్ క్రాత్వోల్, మానసిక చలనాత్మక రంగం ఆర్హెచ్ దవే, సింప్సన్, హోరో. ఓల్డ్ బీడీ బుక్ నుంచి ఇచ్చారనమాట ఇవి. నెక్స్ట్ న్యూ బీడీ బుక్లో సింప్సన్, దవే, క్రాత్వల్ అని ఉంది, అభ్యర్థులు గమనించగలరు. నెక్స్ట్ మొట్టమొదట ప్రచురించిన బ్లూమ్స్ వర్గీకరణలో విద్యా వ్యవస్థల్లోని వివిధ సందర్భాల్లో వివిధ స్థాయిల్లో అనుసరించే లక్ష్యాలను 4 రకాలుగా మొట్టమొదట ప్రచురించిన బ్లూమ్స్ వర్గీకరణలో విభజించారండి. నెక్స్ట్ గమ్యాలు వచ్చేసి గోల్స్, విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు వచ్చేసి మనకి గమ్యాలు అవుతాయండి. ఇక్కడ ఆశయాల వ్యక్తీకరించే గమ్యాలు, ఇవి దీర్ఘకాలికాలు, గమ్యాలనే ధ్యేయాలు అంటారు. నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనేది కరికులం రూపకల్పనకు ఉపయోగింపబడతాయి, తెలిసింది మనకు. సుదీర్ఘ కాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలే గమ్యాలు. ఇలా గుర్తుపెట్టుకోవాలండి మొత్తాలు. ఇక్కడ గమ్యాలు కేవలం పాఠశాల ద్వారా సాధ్యం కావు, వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి, సాధించడానికి దుర్లభమైనవి. ఉదాహరణకు ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రతత్వం, జాతీయ సమైక్యత మొదలగునవి ఆధునిక భారతీయ విద్యా గమ్యాలండి. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలనేవి విద్యాదర్శాలు అంటారు. డిఎస్సి 2018లో తెలుగులో ఇచ్చిన బిట్ ఇది.
నెక్స్ట్ ఉద్దేశాలు, ఎయిమ్స్. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు. విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పుని తెలిపేవి ఉద్దేశాలు. స్థూలమైన అన్నప్పుడు ఉద్దేశాలు, ఎక్కువగా సుదూర అన్నప్పుడు గమ్యాలు, ఇక్కడ సుదూరమైన గమ్యాలు. సంవత్సరం చివర విషయ ప్రణాళికల ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు ఉద్దేశాలు అనేవి. ఉద్దేశాలు ఎక్కువగా మనకి 2 రకాలు: సామాన్య ఉద్దేశాలు, ప్రత్యేక ఉద్దేశాలు. బోధనా విషయాలకు సంబంధించి స్థూల ప్రయోజనాలు సామాన్య ఉద్దేశాలు అవుతాయండి. స్థూల అంటే తక్కువ. విషయ ప్రణాళికలో అన్ని విషయాలకు వర్తించేవి సామాన్య ఉద్దేశాలు. ఒక్కో బోధనాంశం ద్వారా సాధించవలసిన పరిమిత ప్రయోజనాలు ప్రత్యేక ఉద్దేశాలు. ఒక బోధనాంశానికి మాత్రమే పరిమితమైనవి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఒక బోధనాంశానికి మాత్రమే పరిమితమైనవి ప్రత్యేక ఉద్దేశాలు. అన్ని విషయాలకు వర్తించేవి సామాన్య ఉద్దేశాలు. లక్ష్యాలు వచ్చేసి ఆబ్జెక్టివ్స్. గమ్యాల నుండి ఉద్దేశాలు, ఉద్దేశాల నుండి లక్ష్యాలుగా ఆవిర్భవిస్తాయి. టెట్ 2018లో ఇచ్చారు వీటి. ఫస్ట్ గమ్యాల నుంచి ఉద్దేశాలు వస్తాయి, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు వస్తాయి. తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి లక్ష్యాలు అనేవి. పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగించాల్సిన ప్రయోజనాలనే, లేకపోతే అవి ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని తెలిపేవే లక్ష్యాలు. ఇవన్నీ టెట్ 2018లో ఇచ్చిన బిట్సేనండి. వీటిని బోధనా లక్ష్యాలు అంటారు. స్వల్పకాలంలో ఒక పాఠ్యాంశ బోధన తర్వాత కూడా వీటిని సాధించవచ్చు. లక్ష్యాలు అనేవి ముఖ్యంగా 2 రకాలు: సంవృత లక్ష్యాలు, వివృత లక్ష్యాలు. సో ఈ విధంగా మనము తెలుగు మెథడాలజీలో సిలబస్ ఉంటుందండి. నెక్స్ట్ సంవృత లక్ష్యాలు అంటే ఏంటంటే క్లోజ్డ్ ఆబ్జెక్టివ్స్. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి, ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడినవి. క్లోజ్డ్. రామాలయం విడదీయండి, రామ ప్లస్ ఆలయం. వివృత లక్ష్యాలు అంటే అనేక వ్యాఖ్యల సమాధానం కోరేవి. లక్షణాలు ఏంటి? ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలని విద్యా పరిభాషలో లక్ష్యాలు అంటారు. విద్యా విషయకంగా ప్రాముఖ్యం కలిగి విద్యార్థులు సాధించగలిగేవిగా ఉండాలి. పరిశీలించదగినవి, కొలవదగినవిగా ఉండాలి. నిర్ణయించిన కాల పరిమితిలో సాధించడానికి వీలుగా ఉండాలి. విద్యార్థి ప్రవర్తన ద్వారా వివరించగలిగేవిగా ఉంటాయి. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి. ఈ విధంగా లక్ష్యాలు ఉంటాయి. నెక్స్ట్ స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్. బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలే స్పష్టీకరణలు అంటారండి. సూక్ష్మ రూపాలు. ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, ఆవేగ చర్యలను స్పష్టీకరణలు అంటారు. విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తన మార్పుల్ని ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు. ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నామో వాటిని స్పష్టీకరణలు అంటారు. ఇక్కడ ఇవేమో లక్ష్యాలు నిర్ణయించిన కాల పరిమితిలో సాధించడానికి వీలుగా ఉంటాయి. తర్వాత స్పష్టీకరణలనే సామర్థ్యాలు అని కూడా పిలుస్తారు. సామర్థ్యాలు, స్పష్టీకరణలు రెండిట్లో వస్తుంది. స్పష్టీకరణలు అనేవి దాంట్లో లక్షణాలు ఉంటాయి. లక్ష్యాల అర్థాలను పరిమితం చేస్తాయి. 2 లక్ష్యాల మధ్య భేదాలు చెప్పడానికి ఉపకరిస్తాయి. అభ్యసనానికి సాక్ష్యాలు ఏంటివి? స్పష్టీకరణలు. బోధనాభ్యసన కృత్యానికి ప్రాతిపదికలు స్పష్టీకరణలు. పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతాలు. ఇవన్నీ మనకు వాక్యాలు గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి లైన్ కూడా మనకి టెట్లో, డిఎస్సిలో ఇస్తానే ఉన్నారు. ఒక లక్ష్యాన్ని సముపార్జించడానికి తోడ్పడేవే స్పష్టీకరణలు అవుతాయి. బోధనాభ్యసన సన్నివేశాల్లో అంతరదృష్టిని సాధించడానికి, మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి ఇవి తోడ్పడతాయి. బోధనా ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. జీకే సూద్ ఏం చెప్పారంటే గమ్యాలు అనేవి దీర్ఘకాలికమైనవి, ఒక రకంగా అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. ఉద్దేశాలు అనేవి నియమితమైనవి. లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనవి. ఉద్దేశాలు విద్యకు మార్గదర్శకాలు అయితే చేరుకోగల అంతిమ దృక్పథమే లక్ష్యము. లక్ష్య సాధన ఉద్దేశాల సాధనకు చేరవేస్తుంది. సో ఈ విధంగా మనము చూసుకుంటే
నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తానండి. భాషా బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను ఎంకరేజ్ చేస్తే ఈ వీడియోలు ఇంకా చేస్తానని మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.